గంటలగుడి జఫర్గఢ్ గ్రామం. అద్భుతమైన గంటలగుడి. ఇది గంటలగుడి. జాఫర్గఢ్ కోట ఉంది కదా, జాఫర్గఢ్ కోట చుట్టూరుగా మనకు పాటిగడ్డనే కనిపిస్తుంది. పాటిగడ్డ దగ్గర ఇక్కడేమో ఆంజనేయ స్వామి, గరుడాల్వార్ విగ్రహాలు, అక్కడ జైనమాన స్తంభం విరిగిపోయింది కనిపించింది. ఇక్కడ ఒక త్రికూటాలయం ఉంది, అందమైన త్రికూటాలయం. ఈ త్రికూటాలయం ఎదురుగా మనకి ఇక్కడ మహేశ్వరి దేవి కనిపిస్తారు. త్రికూటాలయము, దీని ఎదురుగా మహేశ్వరి దేవి కనిపిస్తుంది. ఇంతకుముందు మనం కొండ కింద చూసిన ఇంద్రాణి, బ్రాహ్మణి ఉన్నారు కదా, అట్లాంటిదే ఇక్కడ మహేశ్వరి దేవి శిల్పమేమో ఇక్కడ వెలిసింది. మిగతా అవి ఎక్కడున్నాయో మనకు తెలియదు. త్రికూటాలయంలో మొదటిది ఇదేమో శివాలయము. ఇది శివాలయం. ఈ శివాలయం లోపలైతే డైలీ దీపం పెడుతున్నట్టుంది. ఇక్కడ పానవట్టం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ శైవ ద్వారపాలకులు ఇది ఉన్నారు. ఇది ఇక్కడ ఇది వైష్ణవాలయం, వైష్ణవ ద్వారపాలకులు ఇద్దరు కనిపిస్తున్నారు. ఇది వైష్ణవాలయము. ఇది కూడా ఉండాలి. ఇక్కడ కూడా మనకు శైవ ద్వారపాలకులే కనిపిస్తున్నారు. శైవ ద్వారపాలకులు ఇరువైపులా పరిచారికలతో కూడిన శైవ ద్వారపాలకులు కనిపిస్తున్నారు. అద్భుతమైన ఆలయము ఇది. దీన్ని మసీద్లాగా మార్చడానికి ట్రై చేసిండ్రు. అయితే ఈ తర్వాత ఇది వాళ్ళ పన్నాగం అయితే నెరవేరలేదు కాబట్టి ఇది ఇట్లా మిగిలిపోయింది. అద్భుతమైన గంటలగుడి త్రికూటాలయం ఇది పైన. ఓకే అండి, మనం ఇక్కడ కూడా పాములు చూడవచ్చు చాలా. ఇది కాకతీయ శైలి. లాల్గడి, మలక్పేట కానీ చాలా దేవాలయాలలో మనం చూసి ఉంటాము. రండి. ఇది ఎంట్రన్స్. ఇది శివాలయము. ఇది ఎదురుగా వైష్ణవాలయం ఉండేది. ఇదేమో ఇంకొక శివాలయం ఉండేది. మసీద్లాగా మార్చింది అన్నాం కదా. ఇక ఇది బయటకు దారి. ఇక్కడ అద్భుతమైన ఇది అటువైపు ఉండేది, ఇక్కడ మార్చిండ్రు. జైనమాన స్తంభం ఎరగొట్టేసిండ్రు. ఇక్కడ మనకు గరుడాళ్వారు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు